హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ ఫ్రై అండి. టేస్టీ అయిన ఈ పన్నీర్ ఫ్రైని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ ఫ్రైని స్టార్టర్లా తీసుకోవచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈసారి పన్నీర్తో మీరు కూడా ఇలా పన్నీర్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ను తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 టీ స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో గడ్డ పెరుగును వేసుకోవాలండి. పెరుగు ప్లేస్లో మీరు నిమ్మరసమైనా వేసుకోవచ్చండి. మనం వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పెరుగులో కలిపి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు అవసరం అనుకుంటే ఇంకాస్త పెరుగుని కానీ లేదా నిమ్మరసాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ లేకుండా పన్నీర్ ముక్కలకి మసాలా పట్టేలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఈ మసాలా పేస్టులో వేసి మసాలా అంతా పన్నీర్ ముక్కలకి చక్కగా పట్టేలా కలుపుకోవాలి. పన్నీర్ను ఫ్రై చేయడానికి ముక్కల్ని 1/2 ఇంచ్ మందంగా ఉండేలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మసాలా కలిపిన పన్నీర్ ముక్కల్ని 10 మినిట్స్ పక్కన పెట్టి 10 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకి చక్కగా పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం మసాలా కలిపి పక్కన పెట్టిన పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఈలోగా మనం పన్నీర్కి సంబంధించిన ఒక టిప్ చూద్దామండి. ఆ టిప్ ఏంటంటే, మీరు ఏవైనా పన్నీర్ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు పన్నీర్ హార్డ్గా కాకుండా సాఫ్ట్గా స్పాంజీగా ఉండాలంటే పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేశాక వేడి నీళ్ళల్లో వేసి 5 మినిట్స్ ఉంచి తీసారంటే పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. ఇలా పన్నీర్ ముక్కలన్నింటినీ వేడి నూనెలో వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత మరోవైపు తిప్పాలండి. పన్నీర్ ముక్కల్ని ఇలా తిప్పుతూ 4 సైడ్స్ చక్కగా వేగేలా ఫ్రై చేసుకోవాలండి. మరిన్ని పన్నీర్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం మసాలా పట్టించిన పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేసినప్పుడు ఇలా కొంచెం గ్రేవీలా అనిపిస్తుందండి. దీంట్లో కొంచెం కరివేపాకును వేసుకొని స్టవ్ని హైలో పెట్టి 2-3 మినిట్స్ ఫ్రై చేసామంటే ఈ మసాలా అంతా డ్రై అయిపోయి ముక్కలకు చక్కగా పడుతుందండి. ఇలా మసాలా అంతా డ్రై అయ్యే వరకు పన్నీర్ను ఫ్రై చేసి తీసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మన పన్నీర్ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 5 మినిట్స్లో మనకి ఈ పన్నీర్ ఫ్రై ఇంకాస్త డ్రైగా అవుతుంది. ఈసారి పన్నీర్ ఫ్రైని ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.